గౌరీ గారు, కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. అఖి ప్లీజ్, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఇప్పుడు తలదించుకోవడం కాదు శంకర్, అమాయకురాలైన ఆడపిల్ల జీవితంతో ఆడుకునే ముందు ఆలోచించాలి. సాకు దొరికింది కదా అని మా అన్నయ్య మీద నోరు పారేసుకుంటే ఊరుకో. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే మేమేం చేస్తామో మాకే తెలీదు. ఏం చేస్తారు? కొడతారా? కొడతారా? కొట్టడం కాదురా, కొట్టండి. వదలండి. గౌరీ గారు, ఆగిపోయారే, కొట్టండి. నా కళ్ళ ముందే నా తమ్ముళ్ళ మీద చేయి చేసుకున్నారు. మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే గౌరీ గారు ప్లీజ్ అండి, మీరిద్దరు మంచి ఫ్రెండ్స్. ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరు ఇలా గొడవ పడ్డం బాలేదు. మిస్అండర్స్టాండింగ్ కాదు అఖి, నా కళ్ళ ముందు బయటపడ్డా ఈ శంకర్ గారి నిజ స్వరూపం. ఈ పెళ్లితో నా జీవితం, నా చెల్లెల భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిసి కూడా మీరు ఇలా చేశారంటే మిమ్మల్ని ఏమనాలి? అవునులే, తోడబుట్టిన అక్కో చెల్లు ఉండుంటే కదా ఆడదాని విలువ తెలిసేది. గౌరీ గారు, పదండ్రా. శంకర్ గారు, ఇవిగోనండి మీ రిటర్న్ గిఫ్ట్స్, పట్టుకోండి. జాయి. నీకేం కాలేదు కదా బాబు? ఇదే కరెక్ట్ టైం పెళ్లి విషయం అడుగు. గౌరీ గారు, విషయం ఇంతవరకు వచ్చాక మన పెళ్లి లేట్ చేయడం మంచిది కాదు. సో రేపే మనం పెళ్లి చేసుకుందాం, అదే మన ఇద్దరికి మంచిది. ఇవాళ ఈ ప్లాన్ వేశారు, రేపు ఏం చేస్తారో ఎవరికి తెలుసు? అది బాబు, రేపటికి రేపంటే ఎలా? బాబాయ్, ఆయన చెప్పినట్టే రేపే మా పెళ్లి జరిగిపోవాలి. అది. మేడం, మీరు తొందరపడకండి. అంకుల్ ప్లీజ్, మీకు మా మీద నిజంగా అభిమానం ఉంటే వచ్చి దీవించి వెళ్ళండి, అంతేగాని సలహాలు ఇవ్వకండి. బాబాయ్, ఏర్పాట్లు చూడండి. మేడం, మేడం.
చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్లే అమ్మా నాన్నలకి గొడవ జరిగింది. వాళ్ళని కలపాలనుకుని ఇంకా దూరం చేశాను. నేనే అక్కీకి రాంగ్ ఐడియా ఇచ్చాను. ఒక రకంగా ఈ గొడవంతా జరగడానికి నేనే కారణం. ఏమైంది రవి? ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. జోగమ్మ, నేను చేసింది తప్పే. కానీ నేను అమ్మా నాన్న ఎక్కడ దూరం అయిపోతారో అని భయంతో అలా చేశాను. కానీ ఇప్పుడు నా వల్లే ఆ దూరం ఇంకా పెరిగింది. ఇప్పుడు నేనేం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో చెప్పమ్మా. కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పామవుతుంది. చీకటి తరువాత వెలుగొస్తుంది. ఆ వెలుగు కనబడే వరకు వేచి చూడాలి, ఓపిక వహించాలి. మన సంకల్పం ఎంత మంచిదైనా దానికి దైవ సహాయం తోడు కావాలి. ఎంతటి వారైనా సరే కష్టాల కడలని ఈదాల్సిందే. దేవుడైన రాముడు కూడా వనవాసం చేస్తేనే రావణుడి అంతం జరిగింది. చెడుని అంతం చేయడానికి మంచి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఏదైనా విధి ప్రకారం జరగాలి, జరుగుతుంది. నాకు అర్థమైందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. కానీ ఇప్పుడు జరిగిన దానివల్ల అమ్మ నాన్న శాశ్వతంగా విడిపోతారా? వాళ్ళు ఇంకెప్పటికీ కలవరా? వాళ్ళు కలుస్తారని ఒక్క మాట చెప్పమ్మా. నమ్మకంతో ధైర్యంగా ఉంటాను. ఆ విధి ఏం నిర్ణయించిందో ఆ అమ్మకే తెలియాలి. అమ్మని వేడుకో, అంతా మంచే జరగాలని కోరుకో. ఆపై అమ్మ దయ. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. మీటింగ్ అయిపోయింది. ఇంకా లంచ్కి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటాడేమో. ఆ అబ్బాయిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. హలో హలో పార్ట్నర్, నీ ప్లాన్ సక్సెస్. గౌరీ ఇంట్లో రచ్చ రచ్చ జరిగింది. శంకర్ని నానా తిట్లు తిట్టింది. దెబ్బక శంకర ముఖం వాడిపోయింది. సూపర్. ఇదే వేళలో పెళ్లి కూడా జరిగిపోవాలి. అప్పుడే గౌరీ మనసు మారకుండా ఉంటుంది. అదంతా నేను చూసుకుంటాను బాస్. ఆల్రెడీ పెళ్లి వెంటనే జరిగిపోవాలని మెలిక పెట్టాను. గుడ్. సాయంత్రం మన స్పాట్కి వచ్చేయండి, పార్టీ చేసుకుందాం. ఓకే బాస్. ఓకే పార్ట్నర్. అక్కడ ప్రాబ్లం సాల్వ్. ఇక్కడ అబ్బాయిని డైవర్ట్ చేస్తే సరిపోతుంది. రాకేష్, మొత్తానికి మీటింగ్ సక్సెస్ చేసేసాం. ఒక 1 వీక్లో అప్రూవల్ వచ్చేస్తుంది. కంగ్రాట్స్ అబ్బాయి, నువ్వు సాధిస్తావు, నాకు తెలుసు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మనం అర్జెంటుగా అనూప్ గారిని మీట్ అవ్వడానికి వెళ్ళాలి. ఎందుకు? ఆయన ఈవినింగ్ ముంబై వెళ్తున్నారంట. సో
మనతో టైప్ గురించి మాట్లాడాలన్నారు. నేను వస్తామని చెప్పేశాను అతనికి. పద వెళ్దాం. కానీ గౌరీ గారింటికి లంచ్కి వెళ్ళాలి కదా. లంచ్ కంటే కాంట్రాక్టే ఇంపార్టెంట్ కదా అబ్బాయి. గౌరీ గారింటికి ఇంకెప్పుడైనా వెళ్దాంలే. నో రాకేష్, ఇప్పటికే 2-3 టైమ్స్ గౌరీ గారిని మీట్ అవ్వకుండా అవాయిడ్ చేశాను. ఇప్పుడు కూడా అలా చేస్తే బాగుండదు. అది కాదా బాయ్, బిజినెస్. రాకేష్, బిజినెస్ కంటే వాల్యూస్ ఇంపార్టెంట్. మా అమ్మ నాన్న నాకు నేర్పింది కూడా అదే. అనూప్ గారిని కావాలంటే ముంబై వెళ్ళైనా కలుద్దాం. ఇప్పుడు గౌరీ గారి దగ్గరికి వెళ్తున్నాం అంతే. అబ్బాయి, నో మోర్ డిస్కషన్స్. లెట్స్ గో. కమాన్ కమాన్. ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మంచితనం ముసుగులో ఉన్న ఓర్వలేనితనం. ఒక ఆడదాని మీద ఉన్న పంతంతో ఇంత దిగజారి ప్రవర్తించడానికి మీకు సిగ్గనిపించలేదా? మీ తమ్ముళ్ళని కూడా మీలాగే పెంచారు. రే చిన్నోడా, చిన్నప్పటి నుంచి అన్నయ్యని చూస్తున్నాం. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదన్నయ్య. లగేజ్ అంతా ప్యాక్ చేయండి రా. ఎందుకన్నయ్యా? ఇమీడియట్గా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఏమంటున్నావు అన్నయ్య? మనమెందుకు ఇల్లు ఖాళీ చేయాలి? మనమేం తప్పు చేశామని? మనకు అర్థం కాని మనుషులకి, మనల్ని అర్థం చేసుకునే మనుషులకి మనం దూరంగా వెళ్ళడమే మంచిదిరా. సార్, మేడం అలా అందరి ముందు అవమానించడం తప్పే కాదనను. కానీ ఒక్కసారి మీరు మేడం స్థానంలో ఉండి ఆలోచించండి సార్. అంటే బాబాయ్, నువ్వు కూడా ఆవిడ్ని సపోర్ట్ చేస్తున్నావా? అయ్యయ్యో, అలా కాదు సార్. తన పెళ్లితో తన చెల్లెళ్ళ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని గౌరీ మేడం భయం సార్. అందుకే అలా రియాక్ట్ అయ్యారు. దేనికే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఎందుకు సార్? భయాలు, బాధ్యతలు, గౌరవాలు ఆవిడకే ఉంటాయా బాబాయ్? ఎదుటి వాళ్ళకుండవా? తన జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం నాకేంటి? ఆవిడకి ఏదో మంచి చేయాలని చూశాను, అది అర్థం చేసుకోకుండా నోటు. ఊరుకో అక్కి, ఊరుకో, బాధపడుకో. నువ్వెంత చెప్పినా నేను వినలేదు ఫ్రెండ్. జోగమ్మ మాట మీరడం ఎంత తప్పో
అక్కడ గొడవ జరిగాకే తెలిసింది. నా కారణంగానే ఇదంతా జరిగిందని నాకు చాలా గిల్టీగా ఉంది ఫ్రెండ్. కామ్ డౌన్ అక్కి. ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా. నీ సంకల్పం మంచిదే, కానీ సందర్భం పరిస్థితులు కరెక్ట్గా లేవు. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ ఫ్రెండ్, ఫెయిల్యూర్. డోంట్ సే లైక్ దట్ అక్కి. నువ్వు ఆర్యవర్ధన్ కూతురువి. నిన్ను తన ఆదర్శాలతోనే పెంచాను. నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నేను ఫెయిల్ అయినట్టే. నీ వయసులో ఆలోచన తక్కువగా ఉంటుంది. ఆ ఆలోచన జ్ఞానం అనుభవంతోనే వస్తుంది. బీ పేషెన్స్. అను, ఆర్య ఒకరి కోసం ఒకరు పుట్టారు. వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు. విధిని కాకపోయినా వాళ్ళ ప్రేమను నమ్మాలి. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది సార్. ఏమైంది మావయ్య? ఇందాక జరిగిన గొడవని సార్ చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అందుకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. నిజమేనా యాదగిరి? లేదు, అలా జరగకూడదు. శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే గౌరీ పెళ్లిని ఎవరూ ఆపలేరు. శంకర్ అక్కడే ఉండాలి. ఆ పెళ్ళి ఆపాలనే దుబాయ్ షేకుల గెటప్లు వేయించి అంతా ప్లాన్ చేశాం. ఓనర్ కూడా మమ్మల్ని నమ్మాడు. గౌరీ గారి ఇంటికి వెళ్లేంత వరకు కూడా అంతా మేమనుకున్నట్టే జరిగింది. ఆ వినయ్ గాడు దొరికిపోతాడు అనుకునే లోపు ఆ ఓనర్ గాడు ప్లేట్ పెరాయించాడు. అసలు ఆ విషయం వాడికి ఎలా లీక్ అయిందో కూడా తెలియడం లేదా. మాకు తప్ప ఆ ప్లాన్ ఇంకెవరికి తెలీదు. అతన్ని బయట పెట్టడానికి ఒక ప్లాన్ వేశారు. నాన్న, అది ఇవాళ ఉదయం రాకేష్ గారితో మాట్లాడుతూ మాటలు మీరు ఇలా ట్రాప్ చేస్తున్న విషయం నేనే చెప్పాను. వాట్? రాకేష్తో చెప్పావా? అవును సార్. తనే అందరి గురించి అడిగాడు. అలా మాటల్లో చెప్పేశాను. యాదగిరి, రాకేష్కి విషయం తెలిసింది. అక్కడ గొడవ జరిగింది. రాకేష్, నువ్వు రావా? నువ్వు వెళ్ళా బాయ్, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. సరే, కాసేపు ఇక్కడే ఉండి ఏదో ఒక సాకుతో వెళ్ళిపోవాలి. తర్వాత కావాలంటే అబ్బాయిని మేనేజ్ చేసుకోవచ్చు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మీ లెగ్ ఇప్పుడు ఓకేనా? యా, గుడ్, థ్యాంక్ యూ. మీరేంటి ఇక్కడ? గౌరీ గారిని మీట్ అవడానికి నో 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 యాక్చువల్లీ పండగ రోజు మిస్ అయ్యాను కదా, సో ఇవాళ భోజనానికి వచ్చాను. ఓ, అవును, మీ బ్రదర్ ఉన్నారు కదా శంకర్ గారు. ఉన్నారు. తనను కూడా కలిస్తే ఒక పని అయిపోతుంది. అంతకుముందు కూడా కుదరలేదు.